ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అంధేరిలోని ఓ మెడికల్ స్టోర్లో మంటలు ఎగిసి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపట్టడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు, పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. అయితే ప్రమాదానికి కారణం ఏంటనే విషయం తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా, మెడికల్ షాప్ కావడంతో ఏవైనా కెమికల్స్ కు పొరపాటున మంటలు అంటుకున్నాయా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. 8 మంది చనిపోవడం స్థానికులను కలిసివేసింది. ముంబైలో అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అందరిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక కాలనీలో ఉన్నటువంటి మెడికల్ షాప్ లో అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి తాత్కాలికంగా స్థానికంగా చెప్తున్నప్పటికీ కూడా అయితే దీనిపైన ఇంకా పూర్తి విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి స్థానికులు అంటున్నారు. ఒక కాలనీలో ఉన్న ఈ మెడికల్ షాప్ లో అనుకోకుండా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్నటువంటి మెడిసిన్, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి పూర్తిస్థాయిలో కెమికల్స్ ఎక్కువగా ఆ ప్లేయర్ మంట రావడం కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. దీని కారణంగా ఈ మంటల్లో 8 మంది చిక్కుకొని చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా కొంతమంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఈ సంఘటన స్థలానికి ఫైర్ టెండర్స్ చేరుకొని మంటలు ఆర్పేటువంటి ప్రయత్నాలు చేసి ఆ లోపే 8 మంది ఈ అగ్నికి ఆహుతి అయిపోయారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ సంఘటనలో 8 మంది చనిపోగా 3 సీరియస్ గా ఉంది. వారందరినీ కూడా ఆసుపత్రులకి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. స్థానికులు మాత్రం ఈ సంఘటన పైన పూర్తి విచారణ జరపాలి. ఈ మెడికల్ షాప్ లో మెడిసిన్ కాదని ఏమైనా కెమికల్స్ ఉంచారా, లేకపోతే ఈ షార్ట్ సర్క్యూట్ కాకుండా మరేదైనా కారణం ఉందో దానిపైన పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ సురేష్.